మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ లోకి. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిక్షనరీ యొక్క బిల్ట్-ఇన్ మెథడ్స్ అనేటివి చూద్దాం. సో మనం ఎంటైర్ కలెక్షన్ డేటా టైప్స్ యొక్క అన్ని బిల్ట్-ఇన్ మెథడ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. అండ్ మన ఫైనల్ కలెక్షన్ డేటా టైప్ డిక్షనరీ. సో ఈరోజు ఈ డిక్షనరీ యొక్క బిల్ట్-ఇన్ మెథడ్స్ అనేటివి చూద్దాం. సో ఫస్ట్ బిల్ట్-ఇన్ మెథడ్ వచ్చిందన్న కీస్ అన్నమాట. సో డిక్షనరీలో కీస్ అంటే ఏంటి? అవి ఒక యూనిక్ నేమ్స్ ఉంటాయి. ఆ కీస్కి ఒక పర్టికులర్ వాల్యూ అనేది మనం డిఫైన్ చేస్తామన్నమాట. సో కీస్ అనేటివి ఎందుకంటే ఒక డిక్షనరీ డిఫైన్ చేస్తాం కదా. ఎగ్జాంపుల్ తీసుకుంటాను మీకు. సో నేను ఫస్ట్ ఒక డిక్షనరీని డిఫైన్ చేస్తాను. డి ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ కోలన్ లోకి కమ మొబైల్ కోలన్ సంథింగ్ అండ్ కమ అడ్రస్ ఇండియా. సో నా డిక్షనరీని నేను డిఫైన్ చేశాను అనమాట. సో ఈ ఎంటైర్ డిక్షనరీలో నాకు ఓన్లీ కీస్ అన్నీ నేను రిటర్న్ చేసుకోవాలి. లైక్ ఏమేమి కీస్ ఉన్నాయని చెప్పి అప్పుడు డి డాట్ కీస్ ఆఫ్ ఇలా ఇచ్చామంటే చూసారు ఇక్కడ నేమ్ అనేసి ఒక కీ ఉంది, మొబైల్ అని ఒక కీ ఉంది, అడ్రస్ అని ఒక కీ ఉంది అని చెప్పి స్పెసిఫై చేస్తుంది అనమాట. అండ్ అలాగే వాల్యూస్ కూడా సేమ్. సో వాల్యూస్ అన్నీ ఒక పేరుగా ఇస్తుంది అనమాట ఆ పర్టికులర్ డిక్షనరీలో. అండ్ ఐటమ్స్ అంటే ఏంటంటే పెయిర్ ఇస్తుంది అనమాట, కీ అండ్ వాల్యూ పెయిర్. సో ఈ రెండు ఇప్పుడు చూద్దాం. సో డి డాట్ వాల్యూస్. సో చూసారా ఈ డిక్షనరీలో వాల్యూస్ అన్నిటినీ ఒక పెయిర్గా ఒక లిస్ట్లో ఎలిమెంట్స్గా ఇచ్చేసింది అనమాట. అండ్ నేను ఇప్పుడు ఈ రెండింటిని పెయిర్స్గా తీసుకోవాలి అనుకుంటున్నాను, ఫెచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డి డాట్ ఐటమ్స్. చూసారా నేమ్లోకి ఒక పెయిర్, మొబైల్ అండ్ మొబైల్ నెంబర్ ఒక పెయిర్, అడ్రస్ ఇండియా ఒక పెయిర్ అనమాట. ఓకేనా? సో అండ్ కాపీ మెథడ్ వదిలేసేయండి. నేను కాపీ అనేది అన్ని ఒక కలెక్షన్ డేటా టైప్స్కి ఒక వీడియో చేస్తాను. అండ్ క్లియర్ మెథడ్ ఉంది. క్లియర్ ఏం చేస్తుంది? ఎంటైర్ ఎలిమెంట్స్ డిక్షనరీ మొత్తాన్ని క్లియర్ చేస్తుంది అనమాట. సో దానికి డి డాట్ క్లియర్. ఓకే, ఇప్పుడు నా డిక్షనరీ ఏంటి? ఎంటీ అనమాట. సో నాకు ఎంటీ వద్దు కాబట్టి మళ్ళీ నా డిక్షనరీ నేను స్పెసిఫై చేసుకుంటాను. అండ్ దెన్ గెట్ మెథడ్. సో మెయిన్లీ డిక్షనరీలో మనకు గెట్, సెట్ డిఫాల్ట్, ఫ్రమ్ కీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఐటమ్స్, సెట్ డిఫాల్ట్, ఫ్రమ్ కీస్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇవి ప్రోగ్రామ్స్లో చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ గెట్ మెథడ్ చూద్దాం. సో గెట్ మెథడ్ యొక్క సింటాక్స్ ఏంటి? గెట్ ఆఫ్ కీ నేమ్ కామా డిఫాల్ట్ వాల్యూ. ఈ డిఫాల్ట్ వాల్యూ అనేది ఎలా స్పెసిఫై చేస్తాం? ఒక డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ లాగా స్పెసిఫై చేస్తాం. కీ నేమ్ అనేది మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఎందుకు యూజ్ చేస్తాం దీన్ని? ఒక కీని ఆల్రెడీ ఆ డిక్షనరీలో ఆ కీ అనేది ప్రజెంట్ అయ్యి ఉంటే దాని వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఆర్ ఎల్స్ ఇన్ కేస్ కీ లేకపోతే ఏం రిటర్న్ చేయదు. మనం ఒక డిఫాల్ట్ వాల్యూ ఇస్తాం కదా, అది రిటర్న్ చేస్తుంది అనమాట. ఎలానో చూద్దాం. సో మీకు మేబీ నేను చెప్పేది ఎక్స్ప్లెనేషన్లో అర్థం కాకపోవచ్చు, బట్ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత అర్థమవుతుంది. డి డాట్ గెట్ ఆఫ్ నేమ్. సో నేమ్ అనే యొక్క కీ వాల్యూ నాకు ఆల్రెడీ ఉందా? సో దాని యొక్క వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డి డాట్ గెట్ ఆఫ్ లైక్ ఏజ్ ఇద్దాం. సో ఏమైనా రిటర్న్ చేస్తుందా? ఇది లేదు. ఎందుకు? ఈ వాల్యూ లేదు కాబట్టి. సో ఇలాంటి టైంలో నేను ఈవెన్ దో ఆ వాల్యూ లేకపోయినా కూడా నేను రిటర్న్ చేయాలి అంటే డి డాట్ గెట్ ఆఫ్ డిఫాల్ట్ వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. ఏజ్ ఎంత ఇద్దాం? 30 ఇద్దాం, లేకపోతే 12 ఇద్దాం.
సో వాల్యూ అనేది డిఫాల్ట్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇలా రిటర్న్ చేస్తుంది కదా ఎక్స్ట్రా ఒక కీ అండ్ వాల్యూ పెయిర్ని. నా డిక్షనరీ అప్డేట్ అయ్యిందా? 1 minute. సో నా డిక్షనరీ అనేది అప్డేట్ అయ్యిందా? లేదు. సేమ్ ముందు నా డిక్షనరీ ఎలా అయితే ఉందో అలానే ఉంది, అప్డేట్ అవ్వలేదన్నమాట. బట్ సెట్ డిఫాల్ట్ అనేసి మన నెక్స్ట్ మెథడ్కి వస్తే, ఈ సెట్ డిఫాల్ట్ అనేది అప్డేట్ చేస్తుంది సేమ్ యాజ్ గెట్ మెథడ్. బట్ సెట్ డిఫాల్ట్ విల్ అప్డేట్ ద డిక్షనరీ అన్నమాట. సో d డాట్ సెట్ డిఫాల్ట్ ఆఫ్ ఏజ్ 12. సో వాల్యూ అనేది రిటర్న్ చేసింది గెట్ లాగానే, బట్ నా డిక్షనరీ చూస్తే యా ఇట్స్ గెటింగ్ అప్డేటెడ్ విత్ ద న్యూ లైక్ కీ అండ్ వాల్యూ పేర్ అనమాట. అండ్ d డాట్ సెట్ డిఫాల్ట్ ఆఫ్, నేను క్యాపిటల్ నేమ్ ఇస్తాను. సో మనకు కేస్ సెన్సిటివ్ కాబట్టి స్మాల్ నేమ్కి క్యాపిటల్ నేమ్కి డిఫరెన్స్ ఉంటుంది. సో నేనేం చేయట్లేదు, జస్ట్ దీన్ని మాత్రమే రిటర్న్ చేస్తున్నాను. నా డిక్షనరీ చూడండి, నేమ్ అనే దీనికి ఎగ్జిస్టింగ్గా మనకు ఆల్రెడీ కీ అనేది లేదు. బట్ ఇదేం చేస్తుంది, అప్డేట్ చేస్తుంది నా డిక్షనరీని విత్ నన్ వాల్యూ. ఓకేనా, సెట్ డిఫాల్ట్లో మనం వాల్యూ ఇస్తే ఆ వాల్యూతో అప్డేట్ అయిపోతుంది. ఆ వాల్యూ, ఆ కీకి ఒక వాల్యూ అనేది కానీ లేకపోతే నన్ వాల్యూతో నా యొక్క డిక్షనరీ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఓకే, మీకు అర్థం కాకపోతే మళ్ళీ సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ మన నెక్స్ట్ మెథడ్ వచ్చిందన్న అప్డేట్ అనమాట. సో అప్డేట్ ఏం చేస్తుంది, మనకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి డిక్షనరీలో ఎక్స్ట్రా యాడ్ చేయాలి అంటే, లైక్ చూడండి, ఇప్పుడు నా డిక్షనరీ ఇది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నా యాక్చువల్ డిక్షనరీ. ఇప్పుడు సో దీంట్లో నేను ఎక్స్ట్రా వాల్యూస్ యాడ్ చేయాలి అని చెప్తున్నాను. దానికోసం d డాట్ అప్డేట్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పేర్స్ ఇవ్వచ్చు అనమాట. లైక్ నేను ఇప్పుడు ఏమి ఇవ్వచ్చు, నేమ్, ఏజ్, లైక్ జెండర్ ఈక్వల్స్ టు ఫీమేల్. ఇది నా యొక్క డిక్షనరీకి అప్డేట్ చేయాలి అనుకుంటున్నాను. చూసారా, వచ్చి యాడ్ అయింది. ఓకే, అండ్ దెన్ ఇది అప్డేట్. మన నెక్స్ట్ మెథడ్ వచ్చిందన్న పాప్ అనమాట. జనరల్గా మనం ఏ కలెక్షన్ డేటా టైప్ తీసుకున్నా కూడా పాప్ అనేది ఏం చేస్తుంది, ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ వాట్, ఒక లిస్ట్ టపుల్ అయితే బేస్డ్ ఆన్ ఎలిమెంట్ డిలీట్ చేస్తుంది. బట్ ఇది డిక్షనరీ కాబట్టి బేస్డ్ ఆన్ కీ నేమ్ అనమాట. పాప్ ఆఫ్ ఏది డిలీట్ చేద్దాం, అడ్రస్ డిలీట్ చేద్దాం. సారీ, d డాట్ కదా. సో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నా అప్డేటెడ్ డిక్షనరీ చూద్దాం. సో అడ్రస్ అనేసి ఏమన్నా ఒక కీ అండ్ వాల్యూ పేర్ ప్రజెంట్ అయ్యిందా? లేదు. ఓకే, డిలీట్ అయిపోయింది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ పాప్ ఐటమ్ అంటున్నారు. సో ఇదేం చేస్తుందంటే, పాప్ అనేది బేస్డ్ ఆన్ అ కీ నేమ్తో డిలీట్ చేస్తుంది. బట్ పాప్ ఐటమ్ అనేది ఆ డిక్షనరీలో ఉన్నటువంటి లాస్ట్ పెయిర్ని డిలీట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు జెండర్ ఫీమేల్ అనేది డిలీట్ చేస్తుంది అనమాట. ఓకే, నా యాక్చువల్ డిక్షనరీ చూస్తే జెండర్ అనేసి ఒక కీ లేదు, ఫీమేల్ అనే పేరు వాల్యూ కూడా లేదనమాట. ఇది నా యొక్క అప్డేటెడ్ డిక్షనరీ. ఓకే, అండ్ దెన్ మన లాస్ట్ బిల్ట్ ఇన్ మెథడ్ ఆఫ్ డిక్షనరీ వచ్చిందని ఫ్రమ్ కీస్ అనమాట. సో ఫ్రమ్ కీ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ బిల్ట్ ఇన్ మెథడ్ ఆఫ్ డిక్షనరీ. సో ఫ్రమ్ కీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక వాల్యూ లేదా ఒక ఎలిమెంట్కి, లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. లైక్ హలో అని ఉంది.
సో ఈ హెలోలో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఒక్కొక్క వాల్యూ నేను అసైన్ చేయాలి అనుకుంటున్నాను. లైక్ హెచ్ ఈజ్ ఈక్వల్, హెచ్కి ఒక 0 అనే వాల్యూ, ఈకి 0 అనే వాల్యూ, ఓకే, ఎల్కి 0 అనే వాల్యూ, మళ్ళీ ఎల్కి 0 అనే వాల్యూ, ఓకి 0 అనే వాల్యూ. సో ఇలా నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఒక్కొక్కటి అసైన్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక లిస్ట్ తీసుకుంటాను. లిస్ట్లో 10, 20, 45 ఉన్నాయి. ఆ లిస్ట్లో దీన్ని రిమూవ్ చేద్దాం. 10కి హాయ్ అనే వాల్యూ రావాలి, ఓకే, 20కి హాయ్ అనే వాల్యూ రావాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి నేను సేమ్ వాల్యూ అనేది అసైన్ చేయాలి అన్నప్పుడు మనకు ఫ్రమ్ కీస్ అనేటివి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఓకేనా. ఫ్రమ్ కీస్ ఆఫ్ ఒక కలెక్షన్ డేటా టైప్ ఇవ్వాలి అండ్ దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎ కలెక్షన్ డేటా టైప్ అండ్ రిప్రజెంట్ దెమ్ యాజ్ ఎ కీ అండ్ డిఫాల్ట్ వాల్యూ యాజ్ ఎ వాల్యూ ఫర్ ఆల్ ది కీస్ అన్నమాట. అర్థమైందా? చూడండి, ఫ్రమ్ కీస్కి సింటాక్స్ డాట్ ఫ్రమ్ కీస్ ఆఫ్. సో ఒక కలెక్షన్ డేటా టైప్ తీసుకున్నాం. ఇప్పుడు నేను హలో తీసుకున్నాను కదా, హలోకి ఏం అసైన్ చేశాను? 10 వాల్యూ అసైన్ చేశాను. ఏమైంది? ఇట్ ఎక్స్ట్రాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎ కలెక్షన్ HELLO. వీటన్నిటిని ఏం చేసింది? కీస్గా అసైన్ చేసింది అండ్ దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ 10. ప్రతి ఒక్క దీనికి 10 అనేది అసైన్ చేసింది అనమాట. ఓకే, సేమ్ ఇప్పుడు దీన్ని నేను ఒక లిస్ట్ తీసుకుంటాను ఈ ప్లేస్లో. ఒక లిస్ట్లో 10, 20, 45 తీసుకున్నాను. సో ఇప్పుడు ప్రతి ఒక్క దీనికి హాయ్ అనేసి రావాలి. హాయ్ కాదు, లైక్ నేను 0 అన్న వాల్యూ ప్రింట్ చేస్తాను అనమాట. ఏమైంది? 10కి 0, 20కి 0, 45కి 0 అనమాట. వాల్యూవే ఇవ్వాలి, డిఫాల్ట్ వాల్యూ అనేది. అర్థమవుతుందా? ఏం చేస్తుంది? ఇట్ ఎక్స్ట్రాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది గివెన్ కలెక్షన్ 10, 20, 45, మేక్ దమ్ యాజ్ ఎ కీస్ అండ్ అసైన్ ఎ డిఫాల్ట్ వాల్యూ టు ఎవ్రీ కీ. దాట్స్ ఇట్ అనమాట. సో ఇది ఫ్రమ్ కీస్. మీరు డిక్షనరీలో కొంచెం ప్రాక్టీస్ చేశారంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. And if you like this video, please do like, share and subscribe. Thank you everyone.